జై శ్రీరామ్. ఓం నమ శివాయ. భక్తాదులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి దేవాలయం వీరన్నపేట శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ ఉత్సవాలు ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు 75 సంవత్సరాలుగా మన పూర్వీకులు చేస్తూ ఉన్నటువంటి సాంప్రదాయంలో ఈ సంవత్సరం 75వ వజ్రోత్సవ శ్రావణ ఉత్సవాలను వేడుకలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భక్తులంతా కూడా వీరన్నపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా కమిటీగా ఏర్పడి ఈసారి విశేషమైనటువంటి కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ తొలి సోమవారం రోజు శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయం నుండి 108 కలశాలతో మహిళలు కలశ ఊరేగింపుగా వెళ్ళి నీలకంఠేశ్వర స్వామిని అభిషేకం గావిస్తారు. అట్లాగే వచ్చే సోమవారం అంటే శ్రావణ మాసంలోని 2వ సోమవారం పెద్దలు బ్రహ్మశ్రీ పల్లెళ్ళ రామ్మోహన్ రావు గారి ప్రవచన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా 26వ తేదీ ఇంటింటా భజన అయ్యప్ప స్వామి భక్తాగ్రేసరుల చేత ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భజన కార్యక్రమం ఇంటింటా భజన కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం 3వ సోమవారము విశేషమైనటువంటి సామూహిక స్వామివారి కళ్యాణోత్సవము, అదేవిధంగా పౌర్ణమి పల్లకి సేవ విశేషంగా జరుగుతుంది. అదేవిధంగా చివర సెప్టెంబర్ 7వ తేదీ 8వ తేదీ అద్భుతమైనటువంటి ముగింపు ఉత్సవాలు జరుగుతాయి. అది ఈ పూర్తి ఉత్సవాలకు తలమాలికంగా నిలుస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా పాలమూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తారు. వీరన్నపేటలో నివాసం ఉంటున్నటువంటి హైందవ బంధువులు అందరూ కూడా ప్రతి ఇంటింటా ఇది వేడుకలాగా పండుగలాగా జరుపుకుంటారు. ఈ ఘనమైన ఉత్సవాన్ని భక్తులంతా కూడా స్వామివారిని ఈ శ్రావణ మాసంలో శివపరమాత్మను దర్శించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ జై శ్రీరామ్. ఓం నమ శివాయ. గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది. శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది, మగపిల్లి వారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను. నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక, ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప మగపిల్లి వారు కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు. వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే, కింద కుర్చీ వేసి కూర్చోవాలి. అక్కడ సర్వమంగళాదేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు. అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది, అంతకన్నా పైన నువ్వెందుకు? కింద కూర్చో. కింద కూర్చుని ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా? పెళ్లిలో పక్కనే కుర్చీ వేసి కూర్చోవాలా? ఎందుకలాగా? అదే శాస్త్ర మర్యాదను పాటించుట. సర్వమంగళాదేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళ సూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణం. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు.
అందుకే భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః అని పరమశివుడికి ఏ 8 నామాలున్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. ఎందుచేతనో తెలుసా? భాగవతంలో నిరూపించింది ఆవిడ. పోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెడితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవి. పిల్లలందరూ బాధపడుతున్నారు, పార్వతి హాలాహలం తరువుకొచ్చేస్తోంది. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువై యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని. కాబట్టి పార్వతి నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అంది మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్. శుకుడు భాగవతం చెప్తుంటే ఆగండి 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 అడ్డుపడ్డ అసలు పరీక్షిత్. ఏమన్నారు? పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అందా. హాలాహలం తినేస్తానంటే అది ఏమైనా మధుర పానీయమా, కొబ్బరి నీళ్ళ? అది దానికి ఎదురొస్తే కాలిపోయారు. హాలాహలం పుచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ 5వ తరం ఏమవుతుంది? ఆడదానికి 5వ తరం కన్నా గొప్పదే ఉంటుంది. అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాల్ని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం పణంగా పెట్టిందా? తాగేమందా? ఎలా తాగమందండి అని అడిగాడు. అంటే శుకమహర్షి అన్నారు, అది మృంగిడిది హాలాహలమని, మృంగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు. మింగుతున్నది హాలాహలమని తెలుసు. మృంగిడివాడు విభుండని, మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు. అయినా కూడా మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. ఆవిడ తాగేవయా అంది. ఎందుకో తెలుసా? తన మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి. అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది లోకంలో. జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి. గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. అందులో పులోమజార్చిత అని ఒక నామం. ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి, ఇంద్రుడి భార్యకి. ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి. నమస్కారము. నీలకంఠ స్వామి దేవస్థానము 75 సంవత్సరముల క్రితము కొల్లూరయ్య పెద్ద స్వాముల వారిచే గడ్డం చిన్నయ్య గారి ఆధ్వర్యం లోపల వీధి ప్రముఖుల చేత స్థాపించడం జరిగింది. ఈ యొక్క నీలకంఠ స్వామి టెంపుల్ స్థాపించి అందాక 75 సంవత్సరములు జరుగుతున్నది. ఈ 75 సంవత్సరాల సందర్భం లోపల వజ్రోత్సవం నిర్వహించుకుంటున్నారు. పాంచవరాస రామందిర్ చౌరసాపుర వీధుల గుండా నీలకంఠ స్వామి టెంపుల్ వరకు అధిక ర్యాలీల ద్వారా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది ఆఖరి సోమవారం రోజు. మరియు ప్రస్తుతం ఈరోజు తూర్పు కమాన్ నుండి 108 కలశంలో మహిళల ద్వారా వీరన్నపేట నీలకంఠ స్వామికి అభిషేకం చేయుటకు తీసుకొని వెళుచున్నారు. మహిళా మండలి ద్వారా ఇది 3వ సంవత్సరం లోపల అడుగుపెట్టడం జరుగుతుంది. కావున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. వీధి ప్రముఖులందరూ మరియు మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని దిగ్విజయం చేయగలరని మనవి. అందరూ కూడా మనసులో నామాన్ని అనుకుంటూ బయటికి కాకుండా లోపల మనసులో అనుకుంటూ ఉండండి. ఓం ఆపాతాల నవస్థలాంత భువనమాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమో నివ్లసత్పూర్ణేందువాంతామృతైః అస్తోకామృతమేకమేకమనుషం రుద్రానువాఖాన్ జపన్ ధ్యాయేత్ దీప్సితచిత్రయే ధ్రువపదం విప్రోచిజంచేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాపసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళా కవర్ధ కలిశ శశికళా చండకోదండహస్తా ద్రక్షా రుద్రాక్షమాల సులలిత వపుషశాంభవా మూర్తివేదాః
रुद्राश्री रुद्रसूक्त प्रकटितवान् प्रयच्छन्तु सौख्यम् हिरण्यपात्रम् मदो पूर्णम् ददाति मधव्योसानेति एकदा ब्रह्मनुपहरति एकदैव यजमानः आयुष्येदो ददाति सम्राजन्त विराजन्त अभिश्रीर्जातनो गृहे लक्ष्मीर्नानस्य केतजामास पुंसिजामसि मानो हि पुंसीज्जातवेदो कामस्त्वम् पुरुषम् जगतो अभिघ्नरग्नियागरि परिपातया सर्वसुगन्धसुलेपितलिङ्गम् धुर्दिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् पणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् हारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवबलि कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसंहारणलिङ्गम् चित्रविनाशकलिङ्गम् सत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् पुष्पसदार्चितलिङ्गम् परमपदम् परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदम् पुण्यम् यपठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। भोला शंकर भगवान के, नगरेश्वर भगवान के, नीलकंठ स्वामी महाराज के। जगद्गुरु नीलकंठो जगत्तेज नीलकंठमिदं जगत् संवनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळवासिनि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि जय पालय माम्। ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि जय पालय माम्। जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि जय पालय माम्। जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रथगजतुरगपदादिसमानुत परिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदन कामिनि श्रीगजलक्ष्मी पालय माम्।
खगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सकलस्वरवरगाननुते सकल सुरासुरदेव मुनीश्वर मानव वन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञान विकासिनि गानमये अनुदिनमर्चित कुङ्कुमधूसर भूषित वासित वाद्यनुते कनकधरा स्तुति वैभव वन्दित शङ्कर देशिक मान्यपते जय जय हे मधुसूदन कामिनि विजय लक्ष्मी जय पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गवि అక్కడే ఉండు.
నీలకంఠ స్వామి దేవస్థానం వీరన్నపేట్. అక్కడ చాలా సంవత్సరం ఉంటుంది, దాదాపు ఇది 75వ సంవత్సరం. శ్రావణమాస ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలకు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా విచ్చేస్తారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి ఆ యొక్క అభిషేక కార్యక్రమానికి, స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమానికి, పల్లకి సేవ కార్యక్రమానికి పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ ఎంతో వైభవపేతంగా, దేదీప్యమానంగా ఈ యొక్క శ్రావణమాస ఉత్సవాలు వీరన్నపేట నందు నిర్వహించబడతాయి. మరి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతుందో శ్రావణ ఉత్సవాలు, ఇది అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి హైందవ సోదరులంతా కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని ఇది ఒక ఐక్యతకు, హిందూ ఐక్యతకు, హైందవ ఐక్యతకు చిహ్నంగా ఈ యొక్క శ్రావణ ఉత్సవాలను శ్రీ నీలకంఠ స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, పట్టణంలో ఉన్నటువంటి చాలా దేవాలయాలు ఒక ఎత్తు అయితే వీరన్నపేటలో ఉన్నటువంటి ఈ యొక్క నీలకంఠ స్వామి దేవాలయం మరి అందరికీ ఐకమత్యంగా చిహ్నంగా ఈ యొక్క శ్రావణ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నీలకంఠ స్వామి దేవాలయం యొక్క శ్రావణమాస ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా, వైభవపేతంగా మరి నిర్వహిస్తూ ఉన్నాం. సోమవారం రోజు, చివరి సోమవారం, శ్రావణమాసంలో చివరి సోమవారం రోజు స్వామివారి యొక్క రుద్రాభిషేకం ఉంటుంది. ఈ రుద్రాభిషేకంలో పట్టణంలో ఉన్నటువంటి అందరూ భక్తులంతా కూడా పాల్గొని స్వామివారికి బిందె సేవ ద్వారా మరి అభిషేకం నిర్వహించబడుతూ ఉంది. అదేవిధంగా అఖండ భజనలు కూడా ఆ రోజు తెల్లవారుజామున వరకు అఖండ భజనలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత తెల్లారినాక మంగళవారం రోజు పెద్ద ఎత్తున స్వామివారి యొక్క పల్లకి సేవ నిర్వహించబడుతుంది. ఈ పల్లకి సేవలో చాలామంది భక్తులు అందరూ వివిధ కళాకారుల చేత, అదేవిధంగా కోలాటం, తర్వాత నందికోలలు, అదేవిధంగా డప్పు సప్పుళ్ళు, భజనలు, చెక్క భజనలు, తర్వాత డిల్లెంపల్లెం, ఇంకా చాలా రకాల కళాకారులంతా కూడా, ఒగ్గు కళాకారులు కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒగ్గు కళాకారులు పాల్గొంటూ ఉన్నారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులు కూడా పాల్గొని ఈ యొక్క శ్రావణమాస ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఊరేగింపు వీరన్నపేటతో ప్రారంభమై మదీనా మసీద్, గౌలీ చౌరస్తా, పాన్ చౌరస్తా, రామ్ మందిర్ చౌరస్తా, అదేవిధంగా ఓల్డ్ హాస్పిటల్, తర్వాత ఓల్డ్ గేట్ తిరిగి మళ్ళీ స్వామివారి వీరన్నపేట దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పల్లకి సేవ ఎంతో దేదీప్యమానంగా, వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.